సాహెబ్జీ మహారాజ్ గారు దయాల్బాగ్ వదిలి మధ్య పరిణాల్లోని ఒక ప్రదేశానికి కొన్నాళ్ళు విశ్రాంతి కోసం వెళ్తున్నారు. ఇదే సమయమని నేను కూడా ఆయనతో కలిసి నా ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నాను. మేమిద్దరం తామర్ని అనే ఊరి వరకు కలిసి వెళ్ళి అక్కడ విడిపోతాం. అర్ధరాత్రి 1 గంటకి సాహెబ్జీ గారు ఆయన సన్నిహిత సహచరులతో పాటు నేను కూడా ఆగ్రా స్టేషన్ చేరుకున్నాను. శిష్యులు ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చొని ఆయన మాట్లాడుతూ ఉంటే నేను ప్లాట్ఫామ్ మీద ప్రచారం చేస్తున్నాను. ఆ రోజు పగలంతా కూర్చొని నేను దయాల్బాగ్లో గడిపిన రోజుల గురించి పునర్విమర్శన చేసుకున్నాను. ఇక్కడ ఉన్న రోజులలో నాకు చిరస్మరణీయమైన అంతర్గత అనుభవం కానీ, జీవిత రహస్యాలు అర్థం తెలియసి ఆత్మానందం కానీ కలగలేదని తలుచుకుంటే కొద్దిగా విచారం వేసింది. ఇక్కడ ఉన్న సమయంలో యోగ చైతన్యం వల్ల కాంతిపుంజం ఏదైనా నా మనసులోని అంధకారాన్ని కొద్దిసేపైనా పోగొడితే ఆ కాంతిలో యోగ మార్గాన్ని అనుసరిద్దామని ఆశించాను. కానీ నాకు అనుగ్రహం దక్కలేదు. నాకు అటువంటి అర్హత లేదేమో, నేను నా అర్హతని మించి ఆశిస్తున్నానేమో తెలియదు. మధ్య మధ్యలో సాహెబ్జీ గారి వంక చూస్తున్న నాకు ఆయన అద్భుత వ్యక్తిత్వం అయస్కాంతంలాగా ఆకర్షిస్తోంది. అమెరికన్లలో ఉండే అప్రమత్తత, ఆచరణాత్మకత, బ్రిటిష్ వారి స్వాభిమానము, భారతీయుల దైవజ్ఞానము అన్నీ కలబోసిన వ్యక్తిత్వం అయింది. ఈ ఆధునిక ప్రపంచంలో అటువంటి వారు అరుదు. లక్ష్యం మించిన రాధాస్వాములు తమ ఆంతరంగ జీవితాలని ఈయన మార్గదర్శకత్వానికి అప్పగించారు. అయినా వినయము నమ్రత మూర్తిపించినట్లు ఆయన వ్యవహరించడం ఆశ్చర్యం కలిగించక మానదు. పెద్ద చప్పుడు చేసుకుంటూ రైలు స్టేషన్లోకి వచ్చి ఆగింది. ఇంజను కాంతి స్టేషన్లోని అంధకారాన్ని పటాపంచలు చేస్తూ ముందు ప్రసరిస్తోంది. సాహెబ్జీ గారు తన రిజర్వ్డ్ బోగీలోకి వెళ్ళారు. నేను మిగిలిన శిష్యులతో పాటు వేరే బోగీలో ప్రవేశించాను. ఇరుకుగా ఉన్న బోగీలో సర్దుకొని కొన్ని గంటలు నిద్రపోయి లేచేసరికి తెల్లవారింది. రైలు ఆగిన ప్రతి స్టేషన్లోనూ, ఆ ఊర్లోనూ, దగ్గర ఊళ్ళలోనూ ఉండే సమాజ సభ్యులు వచ్చి కిటికీలో నుంచే ఆయన చూసి నమస్కరిస్తూ తమ దక్కిన అవకాశానికి ఆనందిస్తున్నారు. 1 నిమిషం సేపు సద్గురు సాంగత్యం కలిగినా అది అంతులేని ఆధ్యాత్మిక భౌతిక వరాలని ప్రసాదిస్తుందని భారతీయుల గట్టి నమ్మకం. నా ప్రయాణంలో చివరి 3 గంటలు ఆయన భోగిలో ఆయనతో గడపడానికి అనుమతి కోరాను. ప్రపంచ విషయాల గురించి, వివిధ పాశ్చాత్య దేశాల గురించి, భారతదేశ భవిష్యత్తు గురించి, రాధాస్వామి సమాజం భవిష్యత్తు గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం. మధ్యలో ఆయన, నీకో సంగతి నిశ్చయంగా చెప్తున్నాను, నేను ప్రపంచ పౌరుడిని. నాకు భారతదేశం నా స్వదేశం అనే చైతన్యం ఉండదు. నేను మానవులందరినీ సోదరులుగానే చూస్తాను అన్నారు. ఆయనలో నిజాయితీ నన్ను అబ్బురపరిచింది. ఆయనతో సంభాషించినప్పుడల్లా నేను ఒక విషయం గ్రహించాను. ఆయన ప్రతి మాట, వాక్యము చాలా సూటిగా లక్ష్యాన్ని చేరతాయి. ఆయనకి తాను నమ్మిన దాన్ని ఆశ్రయించిన ధైర్యం ఉంది. ఆయనతో మాట్లాడటము, వినేటప్పుడు ఆయన మానసిక స్థాయిని అందుకోవటము చక్కని అనుభూతిని మిగులుస్తాయి. ఆయన ఏ విషయం గురించి మాట్లాడినా ఒక కొత్త పదబంధమో, కొత్త దృక్కోణమో సోదరుడి పరిచయం అవుతుంది. కిటికీలో నుంచి తీవ్రమైన ఎండ నా మీద పడి ఇబ్బంది పెడుతోంది. మరి ఏ దేశంలోనూ చూడని వెనీషియన్ బ్లైండ్స్ లాంటి చక్కెర అమరికతో కిటికీని మూసేసి ఫ్యాన్ వేశాక కాస్త నయం అనిపించింది. నా బాధ చూసి సాహెబ్జీ గారు తన సంచిలో నుంచి కొన్ని బత్తాయి పళ్ళు తీసి నా ఎదురుగా పెట్టి తినమన్నారు. నీ గొంతుకి కొంత ఉపశమనంగా ఉంటుంది. కత్తి తీసుకొని జాగ్రత్తగా బత్తాయి పళ్ళ తొక్కలు తీస్తూ ఆయన చిరునవ్వుతో ఇలా అన్నారు. నువ్వు గురువుగారిని స్వీకరించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నావు. అది చాలా మంచి విషయం. గురువుగారిని ఎంచుకునే ముందు సందేహ స్వభావం ఉండవచ్చు, కానీ ఒకసారి గురువుగారిని ఎంచుకున్నాక మాత్రం ఆయనపై పూర్తి నమ్మకం ఉంచాలి. సద్గురు దొరికే వరకు విశ్రమించవద్దు. ఆయన అవసరం తప్పనిసరి. ఇంతలోనే రైలు ఆగింది. ఎవరో తామన్నే అని అరిచారు. సాహెబ్జీ గారు లేచారు. ఆయన శిష్యులు లోపలికి వచ్చేలోపు నాలో చెప్పలేని అంతర్గత ఉత్తేజం, నా గాంభీర్యాన్ని, నా పాశ్చాత్య అహంభావాన్ని, మతం గురించి నా వ్యతిరేక భావాలని అన్నింటినీ పక్కనెట్టి నా పెదాల నుంచి ఈ పదాలు వెలువడ్డాయి. దయచేసి మీ ఆశీస్సులు అందిస్తారా? ఆయన చిరునవ్వు నవ్వుతూ కళ్ళజోళ్ళ నుంచి ప్రేమగా చూస్తూ స్నేహపూరితంగా నా భుజంపై తట్టారు. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడో ఇచ్చాను కదా. నేను నా భోగిలోకి తిరిగి వచ్చాను. కిటికీలో నుంచి చూస్తే గడ్డి మేస్తూ
పశువుల ముందర కనిపిస్తుంది. దృశ్యాలన్నీ అస్పష్టంగా ఉన్నాయి. నా మనస్సు నేను బాగా ఇష్టపడి ఆరాధించే మహనీయుడి చుట్టూనే తిరుగుతూ ఉన్నది. ఉత్తేజం కలిగించే శ్వాపనికుడు, ప్రశాంత మనస్సుడైన యోగి, కార్యాచరణబద్ధుడైన ప్రపంచ పౌరుడు, నాగరికుడైన పెద్ద మనిషి, ఈ వర్ణనలన్నీ ఆనే వర్తిస్తాయి.